353వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 1వ భాగం. తిరుక్కణ్ణం గుడి గురించి. నావలు తిరిగే పాలసముద్రములో ఆదిశేషుడిపై పవళించి ఉన్నవాడు శంఖచక్రధారి పద్మనాభుడు అయిన నీలమేఘ శ్యాముడు ఉంటున్న ఈ తిరుక్కణ్ణం గుడిలో షడంగాలు, పంచాగ్నులు, చతుర్వేదాలలో నిష్ఠాతులైన బ్రాహ్మణులు త్రేతాగ్ని హోమం నిర్వహిస్తుంటారు. వీరందరూ సద్గుణ సంపన్నులయి జీవిస్తున్నారు. 2వ పాసురం. సమృద్ధిగా దొరికిన తిండి తిని మదమెక్కిన గజేంద్రుడిని సరస్సులోని మొసలి పట్టుకోగా చివరి వరకు పోరాడి కృషించిపోయి చివరికి పెరుమాళ్లకు మొరపెట్టుకోగా ఆ దీనజన రక్షకుడు వచ్చి మొసలిని తన చక్రాయుధంతో తుత్తునీయులు చేశాడు. తామరలు, తెల్ల కలవులు, ఎర్ర కలవులు మొదలైన పువ్వులు లెక్కలేనన్ని ఉన్న పొలాలతోనూ పెద్ద భవంతులు, ప్రాకారాలతో పరివేష్టితమైన తిరుక్కణ్ణం గుడిలో శ్యామల మేనియాన్ పెరుమాళ్ళు కొలువై ఉన్నారు. 3వ పాసురం. ప్రళయకాలంలో ఆకాశం, భూమి, కొండలు, సముద్రం అన్నిటినీ పెరుమాళ్ళు మత్స్యరూపములో వచ్చి తన వీపుపై ఉంచుకొని పొంగుతూ వచ్చే నీటిని తన కడుపు క్రింద ఉంచుకొని సకల లోకాల్ని కాపాడాడు. అలాంటి జగన్మోహనాకారుడు పొన్నలు, మల్లెలు, మొల్లలు వికసించే తిరుక్కణ్ణం గుడిలో వెలిసి ఉన్నాడు. చల్లని మలయమారుతం ఈ పువ్వులపై సోకుతుండగా వీటి పరిమళం నలుదిక్కులా వ్యాపిస్తుంది ఈ క్షేత్రంలో. 4వ పాసురం. పర్వతం లాంటి రూపంతో, తెల్లని దంతాలతో, నిప్పులు కక్కే కళ్లతో వరాహమూర్తిగా కేశవుడు ఆపస్సమయములో వచ్చి భూదేవిని కాపాడాడు. ఆమె వేదనను, విరాహాన్ని పోగొట్టాడు. పంచపాండవుల్లో ఒకడైన అర్జునుడికి రథసారథ్యం గావించిన ఈ సర్వలోకేశ్వరు తిరుక్కణ్ణం గుడిలో కొలువై ఉన్నాడు. ఈ ఊరిలో చంద్రుడిని తాకేంత ఎత్తైన మేడలపైన రంగురంగుల రకరకాల ధ్వజాలు ఎగురుతూ ఉంటాయి. 5వ పాసురం. మహాబలి యాగశాలకు వెళ్లిన వామనమూర్తికి ఆ చక్రవర్తి నీటితో ధారపోసి 3 అడుగుల నేలను ఇవ్వగా ఆ బ్రహ్మచారి 2 అడుగులతోనే విశ్వమంతా వ్యాపింపచేశాడు. హంసలు, తామర పుష్పాలు గల చెరువుల్లోని నీటిలో తామరాకు గొడుగు క్రింద వరిచేలలోని కంకులు చామరాలాల వీస్తుండగా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న వామనమూర్తి తిరుక్కణ్ణం గుడి క్షేత్రములో శ్యామల మేనియాన్ పెరుమాళ్లుగా వేంచేసి ఉన్నాడు. 6వ పాసురం. 21 సార్లు భూమి మీద నిరంకుశులైన రాజుల రత్న కిరీటాలు పొడి అయ్యేట్లు తన గండ్రగొడ్డలతో నునుచేసి వారిని చంపి ఆ రక్త ప్రవాహంలో స్నానం చేసి తన క్రోధాన్ని తొలగించేసుకున్న పరాసు రాముడు గలలతో కూడిన అరటి, పోక, పనస, మామిడి, బంతి, కురువింద పూలతోటలు, పెద్ద పెద్ద భవంతులు ఉన్న తిరుకండ మంగై దివ్యదేశములో కొలువై ఉన్నాడు. 7వ పాసురం. సముద్రం మధ్యలోనున్న లంకకు రాజైన రావణుడు ఇంద్రాది దేవతల్ని తన బలంతో హింసించాడు. అతని 10 శిరస్సుల్ని తన బాణాలతో తాటిపళ్ళు రాలి కింద పడినట్లు పొయ్యేట్లు నరికేశాడు. ఆ ధర్మవీరుడు రఘుకులాంబోధి సోముడు అయిన శ్రీరాముడు ఆ జానకీపతి నెమళ్ల నాట్యం చేస్తుండగా, మేఘాలు ధ్వనిస్తుండగా,
భ్రమరాలు గానం చేస్తుండగా తిరుక్కణ్ణం గుడి దివ్యదేశములో కొలువై ఉన్నాడు. 8వ పాసురం. సర్పధ్వజుడైన దుర్యోధనుడు రాయబారిగా వచ్చిన వాసుదేవుణ్ణి బంధించాలని దుష్ట ఆలోచనలతో కూర్చోవడానికి కుటిలమైన ఆసనాన్నివ్వగా ఆ అవతార పురుషుడు నిర్భయుడయి దశ దిశలా వ్యాపించి బ్రహ్మాండాన్ని ఛేదించుకొని విశ్వరూపమెత్తాడు. మణులు, మరకతాలు, వజ్రాలు, వెదుర్లు, ముత్యాలు, వీటిని కొండల్లోంచి ప్రవహించి వచ్చే నదీ జలాలు తెస్తుండగా అవి పొలాల్లో సంపదలాగా ప్రోగవుతాయి. అట్టి తిరుక్కణ్ణం గుడిలో శ్యామల మేనియాన్ నీలిరంగు తిరిమేనిగా సాక్షాత్కరిస్తున్నాడు. 9వ పాసురం. భూదేవికి ఏర్పడిన భారం పోగొట్టుడానికయ్యి మహాభారత యుద్ధంలో శత్రురాజులు అంతమొందడానికయ్యి రథసారథ్యం చేసిన మాయావి శ్రీకృష్ణుడు. ఈ స్వామి సురపొన్న తోటలతో సంపెంగ పుష్పాల్లో భ్రమరాలు జొంకారంతో గానం చేసే తిరుక్కణ్ణం గుడి క్షేత్రములో వేంచేసి ఉన్నాడు. 10వ పాసురం. అందమైన వస్త్రాలు ధరించిన వయ్యారమైన సుందరాంగున సీతమ్మ తల్లిని విడిపించుకొని రావడానికి సముద్రం కంటే విస్తారమైన వానరసేనతో వెళ్లి తన ధనుర్బాణాలతో లంకను సర్వనాశనం చేసిన కౌసల్యాతనయుడు తిరుక్కణ్ణం గుడిలో వేంచేసి ఉన్నాడు. కొండల్లాంటి మేడలున్న మంగ దేశాధిపతి కలియన్ ఆ స్వామిని స్తుతిస్తూ సాయించిన ఈ 10 పాసురాల్ని అభ్యసించే సమర్థులకు జీవితములో ఎలాంటి కొరతలు ఉండవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. పెరియ తిరుమోళ్ళి 8వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. 357వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళ్ళి. పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 2వ భాగం. తిరునాగై. పెరుమాళ్ళు, సౌందరరాజన్, తాయార్లు, సౌందర్యవల్లి. 1వ పాసురం. ఇతని తిరుమేని బంగారంలా నిగనిగలాడుతోంది. మరకతంలా కాంతివంతమైన వక్షస్థలంలోని హారం తళతళా మెరుస్తోంది. ఓ సఖీ, ఈ మాధవుడు తన నోటితో సామవేదం పారాయణం చెయ్యడం చూస్తుంటే వైదికుడా లేక అమరుడా ఎవరో తెలియకున్నదే. నా సన్నని నడుమును, నా ఎత్తైన స్తనాల్ని చిలిపిగా చూసే ఇతన్ని గూర్చి నా తల్లి ఏమనుకుంటుందో అని నేను దిగులు పడుతున్నాను సుమా. ఈ మోహనాకారుడి సౌందర్యం వర్ణించడం నా తరమా? అబ్బో, ఏం ఆశ్చర్యం. 2వ పాసురం. రేకులు వికసించి పరిమళం వెదజల్లే నల్ల కలువులున్న జలాశయాలు పరివేష్టించిన కుంభకోణములో యోగనిద్రలో ఉండే నవ యవనుడా ఇతడు. అయితే కాంతులు చిందే చక్రం, శంఖం ధరించి ఉన్నాడు కదా. కాళ్లకు అందెలు కూడా ధరించి ఉన్నాడు. అందెలు ధరించిన సుకుమారమైన పాదాలున్న పడతులు మ్రొక్కుతుండగా రత్నాలు, ముత్యాలతో ప్రకాశించే తేజోమయమైన స్వర్ణాభరణాలు ధరించుకొని అద్వితీయుడయ్యి చతుర్భుజాలతో సాక్షాత్కరించే విధానం అబ్బో ఎంత ఆశ్చర్యం. 3వ పాసురం. సఖి, వెదురు తోటలతో చుట్టూ పర్వతాలుండే తిరుమోయం క్షేత్రానికి నాయకుడయి ఉన్నాడు. భూమిని కొలిచిన వామనుడు. అతని పంకజనేత్రాల సౌందర్యం గూర్చి ఏమని వర్ణించను. కొండల్లాంటి 1000 భుజాల బలం కలిగి దేదీప్యమానంగా వెలిగే ఆభరణాలతో విలాసిల్లే
ఈ ఘనశ్యాముడి అందం వర్ణించటం నా తరమా? అబ్బో ఏమి అందం, ఏమి అందం. 4వ పాసురం. ఇతడు సుగంధభరితమైన తులసిమాలను ధరించి ఉన్నాడు. చేతుల్లో శంఖచక్రాలున్న ఇతడు మనపై ప్రేమ కలవాడు. ఇతడే మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. మంచి రసికుడైన ఇతడి పెదాలు పగడాల్లా ఉన్నాయి. అందరికీ నాయకుడు అయిన ఇతడి తిరుమేని కూడా పగడంలాగా ప్రకాశిస్తున్నది. అమ్మో ఇతని సౌందర్యం అసమానం. 5వ పాసురం. వొరైయూరు మధురలు నివాస స్థలాలుగా ఉన్నవాడు పర్వతాల వంటి బలమైన అందాల 4 భుజాల కలవాడైన ఇతడిని ఇంతకు ముందు మనం చూసి ఉండలేదు. ఇతడి రూపం సముద్రంలాగా విస్తారమైనది. ఒక చేతిలో చక్రం, మరో చేతిలో శంఖం ధరించిన ఇతని అందం ఏమని వర్ణించగలం? అబ్బో అమ్మో నేను వర్ణించలేను బాబు. 6వ పాసురం. క్రూరమైన కువలయపీడం అనే ఏనుగు తెల్లని దంతాల్ని కోపంగా విరిచిన రాజేనా ఇతడు? ఇతడే లలనల మనసుల్లో ఉన్నాడుగా, నాకేం తెలీదు బాబు. ఇతని తామరస నేత్రాల అందం గూర్చి ఏమని చెప్పను? కంసుడు భీతి చెందగా కాళ్లతో కుమ్మిన యువకుడు ఇతడేనా? చూసేవారు నమస్కరించేలా కాటుక రంగు పర్వతంలా ఉన్నాడు. అబ్బో ఇతడి అందానికి ఎవరూ సమం కాగలరు. 7వ పాసురం. తామర పుష్పాలు వికసింపచేసే సూర్యుడు వంటి దయామయుడు ఇతడేనా? సఖీ నేనెరుగును సుమా, నా హృదయం ఇతనికి మొక్కుతోంది. ఇదేమి వింత, ఇంతకు ముందు నేనితడిని చూసి ఉండలేదే. చేతులు కన్నులు తామరాల్లా ఎంత అందంగా ఉన్నాయో. అబ్బో అబ్బో ఏం అందం ఇతనిది, ఏం అందం, అద్భుతం. 8వ పాసురం. మేఘమండలంలోని చంద్రుడిని తాకేంత ఎత్తైన భవంతులున్న తిరుమాలురం చోలై పర్వతంలో ఉన్న శ్రీవిభుడు వచ్చి నా హృదయంలోనూ కళ్లల్లోనూ స్థిరంగా ఉంటున్నాడు. ఇతడిని స్వతఃసిద్ధంగా తెలుసుకొనలేకున్నాను. అందమైన రెక్కలున్న గరుడుని పైనెక్కి వచ్చి ఈ మధుకైటభారి బంగారు కొండను సృశించే మేఘంలాగా అలరారుతున్నాడు. ఓ సఖులారా, మీరు కూడా వచ్చి చూడండి. ఈ కోమలాంగుడి సౌందర్యం గూర్చి ఏమని చెప్పగలం? అబ్బో అద్భుతం. 9వ పాసురం. 8 దిక్కులు, 7 సముద్రాలు, 7 లోకాలు, వీటన్నింటినీ ఒకే సమయములో మృంగి వటపత్రములో శయనించిన మహాదాశ్చర్య శక్తి ఇతడే. ఇతడి మాయను తెలియలేకున్నాను. మేఘాలని పర్వతాలని పోలిన ఇతని నయనాలు అధరాలు తామరుల్లాగా ఉన్నాయి. దేవతలు కొలిచే ఇతని రమణీయ రూపం అబ్బో అద్భుతం. 10వ పాసురం. హంస వరాహం మత్యం వంటి రూపాలు పొందిన లోకరక్షకుడిని నాగపట్టణం సుందరుడిని స్తుతిస్తూ తిరుమంగై నగర నరేంద్రుడైన కలియన్ మధుర సంగీత రాగాలతో ఈ 10 పాసురాలు పాడాడు. ఈ పాసురాల్ని శ్రద్ధతో అభ్యసించే నిష్ఠాతులు రాజులయ్యి లోకపావకులయ్యి పిదప నిత్యసూరులయ్యి ఆనందించగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. 361వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 3వ భాగం.
నేను పాపాలు చేశాను కాబట్టి ఈ విరాహవేదనలో దుఃఖిస్తూ ఉన్నానని అనుకుంటున్నాను. ఓ మనసా, అసలు నన్ను గురించి నేనే తెలుసుకోలేకున్నాను. బంగారం వంటి పూలున్న పొన్న చెట్ల నీడల్లో నన్ను లొంగదీసుకొని నా అందాన్ని దొంగలించి నా పాటికి నన్ను వదిలేసిన జగన్నాథుడిని ముత్యాల్లాంటి మొగ్గలున్న పొన్న చెట్ల తోటలు మెండుగా ఉన్న తిరుప్పల్లాంటి క్షేత్రంలో సేవిద్దాం రండి. 2వ పాసురం. ఓ మనసా, నువ్వు ఇక్కడ ఉండి ఇలా వేదన పడుతుంటే ఏం ప్రయోజనం? తేనెను తాగే తుమ్మెదులు వాలి ఉండే పువ్వులు గల కేతకీ వృక్షం నీడలో ఆనాడు నా హృదయంలో వలుపును పెంచాడు. ఆ పైన నన్ను వదిలి వెళ్ళిపోయాడు. తరంగాలు తెచ్చే మాణిక్యాలు పోగు చేసిన తిరుప్పల్లాండికి వెళ్ళి ఆ కళ్యాణ జగన్నాథస్వామిని పూజిద్దాం లేవండి. 3వ పాసురం. ఓ మనసా, ఏం చేస్తే అతన్ని మరవగలను? పువ్వుల్లోని మకరందం పొడి నీళ్లల్లో తేలుతూ ఉండే కొలనులు చుట్టూ ఉన్న వనాల్లో నా వెంటపడి తిరుగుతూ నన్ను ప్రేమించాడే, ఇక నిన్ను వదిలి వెళ్ళను అని చెప్పిన ఆ నళినాక్షుడు నన్ను వదిలేశాడే. సువాసనలు వెదజల్లే పూలదోటలున్న తిరుపుల్లాండి వెళ్ళి ఆ జగన్నాథస్వామిని సేవిద్దాం లేవండి. 4వ పాసురం. నా నాయకుడు నాతో కలిసి ఉన్నాడనడానికి తేనె తాగుతున్న ఈ భ్రమరమే సాక్షి. ఓ నా ప్రియసఖి, ఎవరికీ తెలియకుండా పాపాత్మురాలైన నా దగ్గరికి వచ్చి ఇక నిన్ను వదిలి వెళ్ళను అని మాట ఇచ్చిన దానికి తగ్గట్లు అతడు నడుచుకోలేదు. సముద్ర పుటలలు మణులను తెచ్చే తిరుపల్లాండిలో అతడు నెలకొని ఉన్నాడు. ఓ చెలియారా, మనం అక్కడికి వెళ్ళి ఆ జగన్నాథ స్వామిని మొక్కుదాం. 5వ పాసురం. ఆ స్వామినే తలుచుకుంటూ పాపాత్మురాలైన నా హృదయం తపించిపోతోంది. మునుపు అతడు నా కురుల్లో కొండగోగుల పువ్వుల్ని పెట్టి నిన్ను ఎడబాసితే నా ప్రాణం తల్లడిల్లిపోగలదు అని చెప్తూ నాపై ప్రేమను వలకబోశాడు. సముద్రపుటలు శంఖాలని ముత్యాల్ని తెచ్చిపడేసే తిరుపుల్లాండిలో అతడు వెలిసి ఉన్నాడు. రా, అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఉజ్జీవిద్దాము. 6వ పాసురం. ఓ మనసా, అతన్నే తలుస్తూ కలత చెందుతుండడం వల్ల లాభమేమిటి? నా స్వామి ఔదర్యుడు, మాయావి, నీలమణి వర్ణుడు. అతడు నావాడే. తేనె నిండిన ఎర్ర కలువులు, మొగలిడొక్కలు, నీటిపక్షులు, బురదగల పంట భూములు, విరివిగా ఉన్న తిరుపల్లాండుతో నెలకొని ఉన్న కళ్యాణ జగన్నాథ స్వామిని రా సేవిద్దాం. 7వ పాసురం. ఓ మనసా, నిన్ను ఎడబాసిన అతని గురించి నువ్వు స్తుతిస్తూ రేయింబగళ్ళు నిద్రలేకుండా వేదన పడుతుంటే దాని వలన ప్రయోజనమేంటి? తెల్లని అలలు గుర్రాలులాగా దూకుతూ ముత్యాల్ని సముద్ర తీరంలోని ఇసుకతో తోసే ప్రదేశంలో ఉన్న తిరుపుల్లాండిలో ఆ కళ్యాణ జగన్నాథ పెరమాళ్ళు విరాజమానుడయి ఉన్నాడు. అక్కడికెళ్ళి ప్రార్థిద్దాం లేచిరా. 8వ పాసురం. ఓ మనసా, హలాయుధం చక్రాయుధం కలవాడు నా స్వామి. మన విషయములో స్నేహం కలవాడిలా కపటంగా నటిస్తూ ఏమాత్రం కనికరం లేక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సముద్ర ప్రాంతంలోని ఉపకాల్వల తోటల్లోని పువ్వుల నుండి తేనెను పీల్చుకొని తుమ్మెదులు హాయిగా పాటలు పాడుతుంటాయి ఈ క్షేత్రంలో. అక్కడే ఆ అమృతానందమయుడిని దర్శిద్దాంలే. 9వ పాసురం. సఖీ, ఇది మనకే మంచిది కదా. మనం స్నానం చేసి భగవన్నామాల్ని ఉచ్చరించి తేజోవంతమైన స్వామి పాదాలకు ప్రతిదినం నొక్కుదాం.
ఒకవేళ ఇప్పుడు ఈ సమయములో మన ప్రభువు మనకు ఏమీ ఇవ్వకపోతే మరో సమయములో మనకు కోరింది ఇచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. రా, అతడు సాక్షాత్కరించే తిరుపుల్లాండికి వెళ్ళి వందనం సమర్పించుకుందాం. 10వ పాసురం. ప్రకాశించే ముత్యాలు, పగడపు లతలు, తామర సరస్సులు, పూల తోటలు కల సుందరమైన తిరుపుల్లాండి క్షేత్రంలోని జగన్నాథస్వామిని కీర్తిస్తూ నిర్మల మనసు కలిగిన కలియన్ శబ్దాలంకారాలతో కూడిన 10 పాసురాల్ని సాయించారు. వీటిని గానం చేసే దాసులకు సుఖప్రదమైన పరమపద ప్రాప్తి లభ్యం కాగలదు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. 365వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 4వ భాగం. కావార్. తెలుగు అర్థం తిరుపుల్లాండి గురించి. 1వ పాసురం. ఓ బొమ్మలాంటి చెలియా, తాటి చెట్టుపైనున్న క్రౌంచపక్షి గద్గద స్వరం బల్లెం కంటే వాడిగా పొడుస్తూ ఉంది. అయ్యో, పువ్వుల్లోని పరిమళం నిండిన తిరుపుల్లాండి క్షేత్రానికి నమస్కరించాను. ఇదంతా మనకు స్వాభావికమైన అలవాటే కదా. విరాహవేదను తాళలేక నాయకి జగన్నాథుడిని నిందించేటట్లున్న ఆమెకున్న ప్రేమాతిశయం వల్ల అలా నిందించటం కూడా సరికాదని పశ్చాత్తాపపడుతున్నది. అందుకే అన్నీ మరిచిపోయి తిరుపుల్లాండికి వెళ్ళి స్వామిని దర్శించుకొందామని తన చెలికత్తెతో అంటున్నది. ఇలా తప్పుపట్టడం, వెంటనే సరిదిద్దుకోవటం మనకి అలవాటే కదా అని అంటున్నది. 2వ పాసురం. ఇప్పుడు పక్షులతో తన శోకం గురించి చెప్తోంది. పరకాల నాయికి. పొన్నంగుళి అనే కాల్వగల సముద్ర ప్రాంతాల్లో ఉండే ఓ పక్షులారా, పూర్వం వామనావతారమయ్యి 3 అడుగుల భూమిని దానంగా పుచ్చుకొని లోకాల్ని కొలిచిన జగన్నాథుడు చేసిన ఆ మహత్కార్యానికి నన్ను నేనే మైమరిచిపోయాను. నాకు పిచ్చి పట్టేసింది. నా మేని బంగారు వన్నె పాలుపోయింది. నా ఈ దురావస్థ గూర్చి హంస అవతారమెత్తి వేదాల్ని తెచ్చి ఇచ్చిన తిరుపుల్లాండి జగన్నాథుడితో చెప్పండి. 3వ పాసురం. జగన్నాథుడి తులసిమాలపై ఇష్టపడి వెళ్ళిన నా మనసు నా అందం క్షీణిస్తున్నదే అని కూడా గుర్తించక అక్కడే నిలిచిపోయింది. ముత్యాల్ని తెచ్చిపడేసే సముద్ర పుటలలు తీరాన్ని తాకే తిరుపుల్లాండానికి కైమోర్చి నమస్కరిస్తాను. ఓ పక్షులారా, నా మనోవ్యాధిని గూర్చి ధనుర్ధారి అయిన ఆ మనోహరుడికి చెప్పండి. 4వ పాసురం. బలిసిన హిరణ్యకశిపుని రొమ్మును తన పదునైన గోళ్లతో చీల్చిన నరసింహస్వామి లోకులపై చూపే అనుగ్రహం ఎంత అసామాన్యమో కదా. అలలు పైకెగిసే తిరుపుల్లాండి దివ్యదేశానికి నమస్కృతులను అర్పించాను. తుమ్మెదలు వాలి ఉండే పువ్వులాంటి నా కళ్ళ నుండి నీరు కారగా నేను కట్టుకున్న బట్టలు సైతం తడిసిపోయి నా శరీరం పైన నిలవక జారిపోతున్నాయి. ఆ జగన్నాథ పెరుమాళ్ళు పైన తప్ప వేరే దేనిపైన నాకు ధ్యాసే లేదు. 5వ పాసురం. ధనసు నుండి బాణాలు వదిలి లంకలో అల్లకల్లోలం సృష్టించిన మహాశక్తివంతుడు శ్రీరాముడి వెంట నా మనసు వెళ్ళిపోయింది. ఆ మనసు తిరిగి వచ్చే వరకు అందరూ నన్ను నిందిస్తూ ఎన్ని మాటలన్నా ఏం పర్వాలేదు. తిరుపుల్లాండి జగన్నాథుడికి ఇచ్చిన మాటల్ని నమ్మి అతని కోసం వేచి ఉన్నాను సుమా.
ఆరవ పాసురం. మేరు పర్వతాన్ని తన రథములో చుట్టివచ్చే సూర్యుడు అస్తమించాడు. చంద్రుడో తన చల్లని అందమైన కిరణాల్ని నాపై ప్రసరించి నాలో వేడిని పుట్టించి హింసిస్తున్నాడు. అయ్యో, సుందరమైన తటాకాలు, పుష్ప ధ్యానవనాలు చుట్టూ ఉన్న తిరుపుల్లాండికి నమస్కరిస్తున్నాను. అతడి వలన నా వర్చస్సును, నా గాజుల్ని కూడా నష్టపోయాను. ఏడవ పాసురం. ఎద్దుకు కట్టిన గంట శబ్దం పిడుగులాగా వినబడుతున్నది. అలా కదిలే గంట కొంతసేపైనా ఆగి నిలవక నిప్పు కన్నా ఎక్కువ హింసాత్మకంగా ఉంది నాకు. అందమైన మణిమండపాలు కల తిరుపల్లాండికి నమస్కరించిన పాపాత్మురాలైన నాపై సముద్రపుటలలు పైనుండి వస్తున్న గాలి సైతం నిప్పులు చెరుగుతున్నాదే. ఎనిమిదవ పాసురం. మదపటేనుగు కువలయపీడం భీతి చెందగా దాని దంతాల్ని ఓడబెరికిన శేషసాయి మనపై ఎంతో కృప చూచేశాడు. సురపొన్ను చెట్లల్లోని పువ్వులు పరిమళాలతో వికసించిన తిరుపుల్లాండి క్షేత్రానికి చేతులెత్తి నమస్కరించాను. చల్లని చంద్రుడు కూడా నాతో వేడినే పుట్టిస్తున్నాడు కదా. తొమ్మిదవ పాసురం. వేదాలు, యజ్ఞాలు, స్వర్గం, సూర్యచంద్రులు మొదలైన అన్నింటినీ సృష్టించిన జగన్నాథ స్వామి నాపై దయ చూపించిన వైనం ఏమని ప్రస్తావించగలను. వికసించిన పొన్న చెట్టున్న తిరుపల్లాండి క్షేత్రాన్ని చేతులెత్తి నమస్కరించాను. కడలి అలల్లా నేను నిద్రించక సదా విరాహవేదనకు లోనైనాను. పదవ పాసురం. బంగారంలా పూచే పొన్న చెట్లున్న తిరుపుల్లాండిలో నెలకొని ఉన్న జగన్నాథస్వామిని కీర్తిస్తూ మెరుపులాంటి సన్నని నడుమున్న సుందరాంగునులకు వచ్చే ప్రేమాతిశయం గూర్చి వర్ణిస్తూ ఈ పాసురాల్ని కలియన్ సాయించారు. వీటిని అభ్యసించగల కైంకర్యపరులు ఇహపర లోకాల్ని ఏలుకోగల అర్హతను సంపాదించగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. 369వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 5వ భాగం. తవళ విళం. తిరుక్కురం గుడి గురించి. 1వ పాసురం. నిర్మలుడైన తెల్లని బాలచంద్రుడు, అలలున్న సముద్రం, పువ్వుల్లో నుంచి వచ్చే దక్షిణ గాలిలోని సుగంధం, క్రౌంచపక్షులు ఇవన్నీ ఒక్కటయ్యి నా హృదయం అవస్థపడేటట్లు హింసిస్తున్నాయి. మంచు కురిసే కాలం, కానీ నేను నిద్రించడం లేదు. ఈ అమ్మాయి కూడా ఒక ఆడదే కదా అని నన్ను ఆదుకోడు ఈ స్వామి. ఓ మనసా, తిరుకురం గుడిలో వేంచేసిన నల్ల కలువ రంగున్న ఓ వైష్ణవనంబి వద్దకు నన్ను తీసుకువెళ్ళవా. 2వ పాసురం. రేకులు విచ్చే మల్లె పువ్వులను సృశించి వస్తూ చల్లని చంద్రుని వెన్నెలతో కలిసిన మలయమారుతం చల్లగా సంచరిస్తూ వచ్చి నన్ను వేధిస్తోంది. నేను రాత్రుల్లో నిద్రరాక కష్టపడుతున్నాను, కానీ చేతు నిండుగా గాజులు తొడుక్కొని సహజ సిద్ధంగా సుఖంగా నిద్రించే పడుతులు నన్ను నిందిస్తున్నారు. ఓ మనసా, నా స్నేహితురాలా, పుష్పాలతో అలంకరించబడిన పద్మలయ్యను తన వక్షస్థలములో ప్రతిష్ఠించుకున్న వైష్ణవనంబి దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి. 3వ పాసురం. పగలు కూడా సాయంకాలంలాగా ఇబ్బంది పెడుతోంది. రాత్రి ఒక యుగంలా సుదీర్ఘంగా సాగుతోంది. ఉత్తరపు గాలి నిప్పులు చెరుగుతోంది. ఇదంతా విష్ణు భగవానుడి మాయాలీలై ఉంటుంది కాబోలు. ఇలాంటి మాయాచేష్టలు అతని వద్ద ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి అవస్థలు మరింత రాకమునిపే మనం నెమళ్ళు తిరుగాడే ప్రాంతమైన తిరుకురంగుడికి నన్ను తీసుకువెళ్ళి ఆ వైష్ణవ నంబిని సేవించనీయండి. 4వ పాసురం. నల్లని గంటలు కట్టుకొని తెల్లని ఆవుని ఆలింగనం చేసుకునే నల్లని మూపురం గల ఎద్దు మెడలోని గంట మోత విన్నంతనే నా మనసు కలత చెందుతోంది. దేవతలు ఆరాధించే మణిమకుటం గల కృపాసాగరుడి గొప్పతనాన్ని గూర్చి నాతో నేనే సంభాషించుకుంటూ రాత్రంతా నిద్రలేక కొట్టుకుంటున్నా. అమూల్యమైన మణుల్ని తీసుకువచ్చే తరంగాలతో కూడిన జలాశయాలున్న తిరుక్కుడంగుడికి నన్ను తీసుకువెళ్ళండి. 5వ పాసురం. దృఢమైన మూపురాలున్న ఎద్దుల గంటలు, యాదవుకుల తిలుకుడి వేణువు నుండి వచ్చే మధురగానం, దక్షిణవాయువు అన్నీ కలిసి ఈ సాయం సంధ్యా సమయంలో నాకు ఆనందాన్నిచ్చేందుకు బదులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. అందమైన చంద్రుడితో కలిసి మునుపటిలా సంతోషాన్నిచ్చేవి కావు ఇవన్నీ. ఇప్పుడంతా పరిస్థితులన్నీ మారిపోయాయి కదా. మేఘాన్ని నీలమణిని పోలిన వైష్ణవు నంబి వద్దకు నన్ను తీసుకువెళ్ళండి బాబు. 6వ పాసురం. ఆభరణాలు ధరించిన నా చెలికత్తెలు రాత్రింబగళ్ళు నన్ను చివాట్లు పెట్టినా నేను చలించను. వారు పుణ్యవతులు, వారిని గూర్చిన విషయాలు మనకు అనవసరం. సిగ్గు, బిడియం, విధేయత, భయం మనకిక లేవు. వారికి వీలైనంతగా నిందలు మోపినా హేళన చేసినా మనం పట్టించుకోం. నీలమణి వర్ణుడైన నళినాక్షిని ఏమాత్రం మరిచిపోము. కనుకనే తోటల్లో పెరిగే లేతమల్లిలు వ్యాపించిన తిరుక్కురంగుడిలో వేంచేసిన వైష్ణవ నంబి దర్శనం కోసం నన్నిక్కడికి తీసుకువెళ్ళండి. 7వ పాసురం. ఎర్రని విశాల నేత్రాలు, నల్లని తిరుమేని కళ నవమోహనాకారుడు ఇక్కడికి వచ్చి నా శరీరం చిక్కిపోయి నా గాజులు జారిపోయేట్లు చేశాడు. నిన్ను వదిలి వెళ్ళను అని చెప్పిన ఆ సుందరాకారుడు నన్ను ఎడబాసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మన్మధుడు అతని మగతనాన్ని తన పంచబాణాల మూలంగా ప్రదర్శించునున్నాడేమో నాకు తెలియదు. ఇక తేనెలు చిందే ఉద్యానవనాలుండే తిరుక్కురంగుడికి తీసుకువెళ్ళండి నన్ను. 8వ పాసురం. సముద్ర ఘోష కూడా అంతగా ఎక్కువగా ఏమీ లేదు. వినండి. మురళీ మనోహరుడి చేతిలోని పిల్లని గ్రోవి గానం వచ్చి నా ప్రాణాన్ని దోచేసింది. దానికి మించి మన్మధుడనే వాడొకడు తన పంచబాణాల్ని నాపై ప్రయోగించి తన శక్తిని నాకు ప్రదర్శించకముందే తాండవకృష్ణుడి మనసులో ఏముందో తెలుసుకొని నన్ను అతడుండే తిరుక్కురంగుడికే పంపండి. 9వ పాసురం. స్వామి నీకు జోహార్లు అని అతడిని అభినందించి అభివందనం చేసిన ఆ గోపీనాథుడు నాపై కనుకరించలేదు. ఇంతదాకా నా స్వతఃసిద్ధమైన శ్రీతత్వాన్ని అపహరించి కప్పుకోవడానికి బంగారంతో చేసిన వస్త్రాన్ని మాత్రం నాకిచ్చి వెళ్ళిపోయాడు. అతడు ఏ ఊరికి వెళ్ళాడో నేనెరగను. నన్ను ఆ కోటి మన్మదాకారుడు కౌగిలించుకోనందువల్ల నా స్తనాలు వ్యర్థంగా ముదిరిపోయి మరీ పెద్దవిగా అయిపోతున్నాయి. ఓ నా మిత్రులారా, నవవరుడు అమరుల కధిపతి అయిన వైష్ణవ నంబి వేంచేసిన తిరుక్కరంగుడికి నన్ను పంపించి వెయ్యండి. 10వ పాసురం. లంక అల్ల కల్లోలం అయ్యేట్లు నాశనం చేసిన వాడు, దేవతలకు అధిపతి, శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలములో ఉంచుకొన్నవాడు అయిన ఆ కృపాసాగరుడి ఔన్నత్యాన్ని కీర్తించే సద్గుణ సంపన్నుడైన కలియన్ యొక్క కన్నుల్లోని మనసులోనూ నిరంతరంగా అలరారుతున్న సకల లోకనాథుడు వెలిసిన తిరుక్కరంగుడికే నన్ను చేర్చండి. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 9వ పత్తు 5వ భాగం సంపూర్ణం. 373వ పేజీ.
ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 9వ పొత్తు 6వ భాగం. అక్కుం పులియన్. తిరుక్కురంగుడి గురించి. తిరుక్కురంగుడిలో కొంగపిల్ల చెట్టు కొమ్మపైకెక్కి తల్లి నోటిలో ఉన్న చేపను తింటుందట. ఎముకలు పులితోలు ధరించిన రుద్రుడు తన శరీరములో కూడి ప్రక్క భాగంలో ఉండగా తిరుక్కురంగుడిలో వైష్ణవునంబి వేంచేసి ఉన్నాడు. 2వ పాసురం. చల్లని చెరువులో సువాసన భరితమైన తామర పువ్వుల్లో హంస తన ఆడపక్షితో సంభోగించే తిరుక్కురంగుడిలో సముద్రపు టలలు వచ్చి తీరాన్ని తాకుతుంటాయి. పాల సముద్రములో శేషసాయిగా ఉన్న వైష్ణవినంబి వెలిసిన క్షేత్రమే ఈ తిరుక్కురంగుడి. 3వ పాసురం. కైంకర్య పరులారా, ఉజ్జీవించడానికి ఉపాయం తెలుసుకున్నాం. వరాహంగా ఆ పంకజనేత్రుడు నీలమేఘశ్యాముడు వెలిసి ఉన్న క్షేత్రం తిరుక్కురంగుడి. అక్కడ క్రింగంటి చూపు చూసే ఆడకొంగ తన మగపక్షి కోసం ఎరను వెతుకుతూ నల్లని వరిచేలల్లో తింటూ తిరుగుతుందట. తిరుక్కురంగుడిలో ఎప్పుడూ భ్రమరాలు వినసొంపుగా శబ్దం చేస్తుండగా వీధులంతా గోరింట పువ్వులు సువాసనలు ప్రసరిస్తూ ఉంటాయట. రావణుడి 10 తలలు నరికి అతని 20 చేతుల్ని త్రెంచిన మైథిలీనాథుడు కొలువై ఉన్న క్షేత్రం తిరుక్కురంగుడి. 5వ పాసురం. తిరుక్కురంగుడిలో ఎర్రని దొండపండు వంటి నోరున్న చిలుకలు, కాటుక పెట్టుకున్న కన్నులున్న పడుతులు మాట్లాడే విధంగా మాట్లాడుతుంటాయట. అలనాడు మహాభారత యుద్ధములో ఏనుగులతో కూడిన సైన్యంతో వచ్చిన శత్రురాజులు సమసిపోయేటట్లు చెయ్యడానికే అర్జునుడి రథం నడిపిన పార్థసారథి స్వామి నెలకొని ఉన్న క్షేత్రం తిరుక్కురంగుడి. 6వ పాసురం. కైంకర్య పరులారా, నిర్మల హృదయులైన మీరు ధూపదీపాలకు కావలసిన నిప్పును, ఆరాధనా తీర్థాన్ని, విశిష్టమైన పుష్పాల్ని చేతపట్టుకొని ఆ కృపాజలనిధిని ఆరాధించండి. లేవండి. ఆకాశంలోని చంద్రుడిని తాకేటంత ఎత్తైన మేడలు కల తిరుక్కురంగుడి కడిలిరంగు పెరుమాళ్లు నెలకొన్న దివ్యదేశంగా విలసిల్లోతుంది. 7వ పాసురం. లతలాంటి సన్నని నడుమున్న వనితలపై మీరు మనసుంచితే అది దుఃఖానికే దారితీస్తోంది. లక్ష్మీదేవితో సమానులైన వనితలు దొండపండు వంటి నోటిలోని తెల్లని పళ్లవరుస పోలిన తోటల్లోని మల్లెలు మొగ్గల్ని కంటుంటాయట. ఈ తిరుక్కురంగుడిలో. 8వ పాసురం. భగవద్బంధువుల్లారా, నారతో కట్టిన పూలవనాలతో తనివి తీరని భక్తితో వైష్ణవినంబి విరాజిల్లుతున్న తిరుక్కురంగుడి క్షేత్రానికి వెళ్ళండి. జలాశయములో కిక్కిరిసి ఈదుతూ ఉన్న చేపల్ని తిని వరిమళ్లల్లో సుఖిస్తూ ఆడపక్షితో సారసపక్షి క్రీడిస్తుంది తిరుక్కురంగుడిలో. 9వ పాసురం. ఓ కైంకర్య పరులారా, సంచిత పాపాలు దుఃఖాలు నశించడానికి మంచి సువాసనాభరితమైన పుష్పాలతో వెళ్ళి ఆ వనమాలిని సేవించండి. రాత్రింబగళ్ళు తుమ్మెదలు పాడుతుండగా కొండమల్లెలు వీధుల్లో పరిమళిస్తున్న ఊరు తిరుక్కురంగుడి దివ్యదేశం. 10వ పాసురం. తన శక్తివంతమైన ధనుసుతో శ్రీరాముడు లంకను నిర్మూలించాడు. క్రూరమైన ఏనుగుదంతాల్ని ఓడబెరికాడు. కృష్ణమోహనుడు వైష్ణవనంబిని కీర్తిస్తూ విలక్షణమైన కవివరేణ్యుడైన కలివైరి పాడిన ఈ పాసురాల్ని గానం చేసేవారికి ఏ పాపాలు అంటవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. 377వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే
శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 7వ భాగం. తందై తాయ్ తిరువల్లవాళ్ గురించి. 1వ పాసురం. తండ్రి తల్లి బిడ్డలు చుట్టాలు స్నేహితులు అని వారినే పట్టుకుంటే అవి బంధాలయ్యి జీవితాన్ని కష్టాల్లో ముంచుతాయి. ఇదంతా దోషంతో కూడుకున్నది. ఇలా కనుక నువ్వు అనుకున్నట్లయితే అంతము ఆది, ఆదికి కూడా ఆది అయిన వాడైన యదుకుల తిలకుడు అవతరించినది, గోపీ మనోహరుడు కొలువై ఉన్నది అయిన తిరువల్లవాళ్ళు దివ్యదేశాన్ని నోరారా స్తుతించి ఓ మనసా పూర్ణత్వం పొందుతావు. 2వ పాసురం. ఓ మనసా, మెరుపును సన్నని తీగను కూడా పోటీలో ఓడించే సన్నని నడుముతో హంస నడకలు నడిచే వయ్యారాల్ని అసహించుకొని పట్టించుకు పోనట్లయితే మునుపు పాండవుల కోసం రాయభారం వెళ్లిన వంశీకృష్ణుడు సాక్షాత్కరించిన ఆ తిరువల్లవాళ్ళు క్షేత్రాన్ని తలుస్తూ తరించవచ్చు. 3వ పాసురం. ఓ మనసా, అలంకరించుకున్న సుకుమారమైన వక్షస్థలం మీద ముత్యాల దండల్ని ధరించి శిల్పాలలాగా అందంగా ఉన్న యువతులను వచించే మాయమాటల్ని నమ్మకుండా అవన్నీ బూటకాలేనని నువ్వు అనుకుంటే తిరువల్లవాళ్ళు క్షేత్రం పేరును ఉచ్చరించడమే అందుకు ఒకే ఒక తరుణోపాయం. ఓ మనసా, నువ్వు సమర్థవంతంగా ప్రవర్తించడం అంటే అదే. 4వ పాసురం. ఓ మనసా, రాగయుక్తంగా తీయని మాటలు మాట్లాడే సుందరాంగునుల బిగుతైన వక్షజాలను కౌగిలించుకొని బ్రతకాలని ఆశపడే తలంపు తప్పు అని నువ్వు తెలుసుకొని తరించాలనుకుంటే తిరువల్లవాళ్ళు క్షేత్రం పేరు ఉచ్చరిస్తుంటేనే చాలు. పరమపదనాథుడు తిరువెంకట దివ్యదేశంలో నిల్చొని అనుగ్రహిస్తాడు. ఆ కడలి రంగు తిరుమలేశుడే తిరువల్లవాళ్ళులో కూడా వేంచేసి ఉన్నాడు. 5వ పాసురం. మేఘ మండలాన్ని తాకేటంత ఎత్తున్న శ్వేతఛత్రం క్రింద ఏనుగుపైన రాజులాగా రాజ్యాన్ని ఏలినవారైనా చనిపోయేవారే అన్న నిజం దుఃఖాన్నిస్తుంది కదా అని తలిస్తే నువ్వు తిరువల్లవాళ్ళు దివ్యదేశ నామాన్ని ఉచ్చరించి తరించే భక్తుడవు కాగలవు. పూతన రక్కసి విషపూరిత స్తనాలపై చేతుల్ని ఉంచి నోటితో దాని పాలను ప్రాణాన్ని మింగిన నందకిశోరుడు అక్కడ కొలువై ఉన్నాడు. 6వ పాసురం. నరాలు మాంసం చర్మాలతో ఏర్పడిన స్థూల శరీరం అనే గుడిసెలో సూక్ష్మరూపములో ఉన్న ఆత్మ ప్రవేశించిన పంచేంద్రియాలు ఆ ఆత్మను హింసిస్తాయి అని తెలిస్తే నీకు బాధే కలుగుతుంది కదా. ఓ మనసా, చతుర్వేదాలు, పంచాగ్నులు, పంచ మహాయజ్ఞాలు, షడంగాలు నిర్వహించడాన్ని నిత్యకృత్యంగా ఉన్నవారు నివసించే క్షేత్రం తిరువల్లవాళ్ళు. ఓ మనసా, నీ కష్టాలు తీరడానికి ఒకే ఉపాయం తిరువల్లవాళ్ళు క్షేత్రాన్ని గూర్చి నిరంతరం తలుస్తూ ఉండడమే. 7వ పాసురం. ఓ మనసా, వ్యాధులతో కూడి నశించే శరీరమే నిజమని మాట్లాడే అజ్ఞానుల అభిప్రాయం సరికాదు అని నువ్వు అనుకుంటే తిరువల్లవాళ్ళు వెళ్ళాలని నిశ్చయించుకో. అప్పుడే నువ్వు తెలివైన వాడవు కాగలవు. సూర్యచంద్రులు మేఘాలు ఆకాశం తానే అయిన మాయామయుడైన కొలప్పిరాను తిరువల్లవాళ్ళు దివ్యదేశములో విచ్చేసి ఉన్నాడు, వెళ్ళి దర్శించుకో. 8వ పాసురం. ఓ మనసా,
మేఘాలు సంచరించే ఆకాశం, అగ్ని, నీరు, భూమి, గాలి అనే పంచభూతాలతో నిర్మితమైన శరీరం మనల్ని కాపాడదు అని నువ్వు నిర్ధారణగా అనుకొని ఉజ్జీవించాలని ఆశిస్తే, చందనం పుయ్యబడిన మృదువైన స్తన సౌందర్యం గల క్షీరాబ్ది కన్యతో వేంచేసియున్న కొలప్పిరాను పెరుమాళ్లు నెలకొని ఉన్న తిరువల్లవాళ్లు దివ్యదేశాన్ని స్మరిస్తుంటేనే నువ్వు ముక్తి పొందడానికి అర్హత కలవాడువు కాగలవు. 9వ పాసురం. ఓ మనసా, వెళ్ళియారు పాశుపతులు, పిట్టియారు జైనులు, పొత్తియారు బౌద్ధులు వివరించే కపట శాస్త్రాలు సరైన ప్రమాణాలు కావని నిశ్చయంగా తెలుసుకొని నీకు నీవే ఉజ్జీవించాలనుకుంటే తిరువల్లవాళ్లు క్షేత్రాన్ని గూర్చి తలుస్తూ ఉచ్చరిస్తూ ఉండు. పాల సముద్రంలోంచి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచి ఇచ్చిన దయాసముద్రుడు, స్వచ్ఛమైన జ్ఞానం కల విద్యజ్జనుల చేత ఆరాధింపబడే దేవదేవుడు ఇక్కడే ఈ తిరువల్లవాళ్లు క్షేత్రములో సాక్షాత్కరిస్తున్నాడు. 10వ పాసురం. వేద వేద్యులైన పరిపూర్ణుడైన ధరణీసురులు నివసించే తిరువల్లవాళ్లోని కోలప్పిరాన్ను గురించి తుమ్మిదలతో నిండిన పూలతోటలు గల తిరువాలి రాజ్యాధినేత కలియన్ ఈ 10 పాసురాల్ని సాయించాడు. వాటిని అభ్యసించేవారు ఈ భూమిలో జీవించి ఉండగా పాలకుడై ఉండి పిదప పరమపదం ఏలే భాగ్యం పొందినవారు కాగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. 381వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 8వ భాగం. ముందర్ర తిరుమాలీరం చోలై గురించి. 1వ పాసురం. నేను చెప్పినట్లు వినే ఓ మనసా, నీకు ముఖ్యంగా ఒకటి చెప్తాను విను. మొట్టమొదట వనితలపై ఉన్న వ్యామోహం వదిలిపెట్టు. ఆ తర్వాత 7 ద్వీపాలు 7 సముద్రాలుగా వ్యాపించిన మన సుందరాకారుడు నివసించే తిరుమాలీరం చోలై క్షేత్రాన్ని తలుస్తూ తరించుదామురా. జలపాతాలు, చందన వృక్షాలు, మణులు, నెమలి ఈకలను త్రోసుకొని వచ్చే సెలయేళ్లు అనేకం ఉన్నాయి ఈ క్షేత్రంలో. 2వ పాసురం. ఓ మనసా, లే, పుష్పమాలికలను పవిత్ర తీర్థాన్ని తీసుకొని ఆలస్యం లేకుండా ఉద్ధరించడానికయ్యి పెరుమాళ్లను ఆరాధిద్దామురా. నిత్యసూరులు దేవతలు వచ్చి మొక్కుకునేట్లు ఆదిశేషుడిపై శయనించే అళంగర్ అంటే సుందరాకారుడు వేంచేసి ఉన్న తిరుమాలూరం చోలై దివ్యదేశానికి నమస్కరిద్దాం. జ్యోతిర్మయమైన మకుటం ధరించిన ఈ మోహనాకారుడున్న స్థలములో వెదుళ్ళు పెరిగిన ప్రాంతాల్లో విరిసిన కురించి పుష్పాల తేనెను తుమ్మెదలు గ్రోలుతాయి. 3వ పాసురం. ఓ మంచి మనసా, శరీరానికి కలిగే వేదన తొలగడానికి మనం దేవుడిని స్తుతించాలి. ఈ సువిశాలమైన భూమిని మనకు ప్రసాదించాడు కాబట్టి భూమిని కొలిచిన వామనుడు వేంచేసిన తిరుమాలీరం చోలై దివ్యదేశానికి నీ నమస్కృతులను అర్పించు. ఇక్కడి విశాలమైన నేలలో కిరాతులు తమ వడిసేలతో విరిసిన మణులు కొండ చర్యల్లో చెదిరి పడుతుంటాయి. ఆహ్లాదకరంగా ఉండే క్షేత్రం తిరుమాలీరం చోలై. 4వ పాసురం.
క్రూరురాలైన పూతన రక్కసి విషం పూసుకున్న స్తన్యాన్ని రుచిచూసి ఆమెను వధించినవాడు, తన ధనుసుతో నిప్పులు కక్కే బాణం ప్రయోగించి స్త్రీత్వమంటూ లేని తాటికను చంపినవాడు అయిన నవమోహనాకారుడు తిరుమాలీరుం చోలై కొండల్లో వెలిసి ఉన్నాడు. ఓ మంచి మనసా, ఈ తిరుమాలిం చోలైలో క్షేత్రానికి మ్రొక్కి తరించు. మేఘాల్ని తాకేటట్లు ఎదిగిన కారుతుమ్మ చెట్లు, కొండగోగు చెట్లు ఉండే ప్రాంతాల్లో కురంజీ పువ్వుల్లోని తేనెను ఆరగించడానికి తుమ్మెదులు వస్తుంటాయి. ఈ క్షేత్రానికి చల్లని నీటి కాలువలు ఈ క్షేత్రం చుట్టూ ప్రవహిస్తుంటాయి. 5వ పాసురం. యుద్ధభూమిలో రావణుడు మరణించగా అతని 10 కిరీటాలు నేలపై పడి దొర్లాయి. తలలు తెగిన అతడి మొండెం దయ్యం పట్టినట్లు నిలబడి ఆడింది. ఆ విధంగా యుద్ధం చేసిన రామభద్రుడు వెలిసిన క్షేత్రం తిరుమాలీరుం చోలై. అక్కడ పెనవేసుకొని ఎత్తుగా పెరిగిన వెదుళ్ళు కొన అంచులు తేనెగూటిని చింపివేయగా తేనెటీగలు చెల్లాచెదురైపోగా తేనె క్రిందకు ప్రవహించి ఆ ప్రదేశమంతా దాని వాసనతో గుబాళిస్తుందట. 6వ పాసురం. ఓ మంచి మనసా, శేషసాయిగా ఉన్న కమలనాథుడు గోకులములో అవతరించి వెలగ చెట్టు పైకి దూడను విసిరికొట్టి వాటిని ఆవహించి ఉన్న రాక్షసులిద్దరినీ చంపిన సుందరాకారుడు నెలకొని ఉన్న దివ్యదేశం తిరుమాలీరుం చోలై. ఈ క్షేత్రములో మేఘాలుగా శబ్దం చేస్తుండగా ఆ శబ్దాలు ఏనుగుల అరుపులను భావించి సింహాలు ప్రతిగా గర్జిస్తున్న ప్రకృతి సంపదతో కూడిన ప్రదేశం తిరుమాలీరుం చోలై. 7వ పాసురం. నాకు విధేయమైన నా మనసా, తాటి చెట్లలోంచి పళ్ళు రాలుతున్నట్లు గాడిద రూపములో వచ్చిన ధేనుకాసురుడిని ఎగరవేసి చంపిన రక్షకుడు, కడలి రంగులోని శ్రీనాథుడు ఇదే తాను నివసించడానికి సరైన స్థలమని ఎన్నుకొని వెలిసిన చోటు తిరుమాలీరుం చోలై. అక్కడికి వెళ్ళి ఆయనను ఆరాధించుదాము. ఆకాశాన్ని అంటుతున్న తోటలు, మరకత కాంతులు చిమ్మే నీల రత్నపురాళ్ళు, దారుల్లో నిండి జింకలు మేసే చర్యలు కలిగి ప్రకృతి సౌందర్యంతో శోభయామానంగా విలసిల్లే క్షేత్రం తిరుమాలీరుం చోలై. 8వ పాసురం. నేను చెప్పినట్లు నడుచుకునే ఓ నా మనసా, అలలు పైకెగిసి విజృంభించే పాల సముద్రములో ఆదిశేషునిపై శయనించి పిదప గోకులంలో అవతరించి కేసి అనే గుర్రం రూపములో వచ్చిన రక్కసిని చంపినవాడు నీలమేఘ శ్యాముడు అయిన పంకజనాభుడి క్షేత్రం ఏదంటే ఏనుగులు గంభీరంగా సంచరించే చర్యలున్న తిరుమాలీరుం చోలై. ఈ పుణ్యస్థలానికి మొక్కుదాం. 9వ పాసురం. వివేకశూల్యులైన శమణులమని బౌద్ధులమని తమను తాము చెప్పుకునే మతవాదులు వారికి ఇష్టం వచ్చినట్లు వాగుతుండగా నా స్వామి నవ్వుకుంటాడు. నాకు విధేయమైన ఓ మనసా, అలాంటి జగన్మోహనాకారుడు తానుండేందుకు ఎన్నుకొని నివసించే క్షేత్రమైన తిరుమాలీరుం చోలైకు మొక్కుకున్నాము. ఆ ప్రకృతి సౌందర్యం విలసిల్లే ప్రదేశంలోని చందనపు తోటల్లో వ్రేలాడే కొమ్మల కింద కొండజాతి స్త్రీలు జీవిస్తుంటారు. వారు కూడా మంత్రోచ్చరణ చేస్తూ స్వామిని వరములు కోరుతూ మొక్కుతుంటారు. 10వ పాసురం. తుమ్మెదులు మెండుగా ఎగురుతుండే కొండచర్యలు గల తిరుమాలీరుం చోలైలో వేంచేసియున్న నీలమణి వర్ణుడికి నమస్కరించే కైంకర్య పరులను శ్లాఘించేవాడు ఉజ్వల కాంతివంతమైన పొడవాటి బల్లెం ధరించిన వైలాలి నన్నడాన్ తిరుమంగై రాజ్యాధినేత కలియన్
శబ్దాలంకృత యుక్తంగా సాయించిన ఈ పాటల్ని గానం చేసే భక్తి సంపన్నులు ఘోషించే సముద్రంతో ఆవరించబడిన ఈ లోకానికి పాలకులు కాగలరు. తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 9వ భాగం. మూవరిల్లు. తిరుమాలీరం చోలై గురించి. 1వ పాసురం. త్రిమూర్తుల్లో ప్రప్రథముడు అలలఘోష నిండిన పాలసముద్రంలో ఆదిశేషుడిపై శయనించినవాడు. నాభి నుండి ఉద్భవించిన తామరలోని బ్రహ్మ ద్వారా సకల భువనాల్ని సృష్టించి మృంగి పిదప బయటకు తీసి అమరులకు అధిపతి అయ్యి తిరుమాలీరం చోలైలో వెలసిన గోపాల గోవిందుడితో తీగలాంటి నా అనుంగపుత్రిక సంగమిస్తుందా. 2వ పాసురం. పొన్న చెట్లు నిండిన పోదోటలు అనేకం ఉన్న కావేరీ నది పరివేష్టితమైన శ్రీరంగనగరిలో ఉన్న లోకనాథుడైన శ్రీరంగనాథుడు ముల్లోకాల్ని సృష్టించిన ఆదిమూర్తి. పుష్పవనాలుండే తిరుమాలీరం చోలైలో వేంచేసియున్న అళగర్ పెరుమాళ్ల పాద పంకజాల్ని మేనలోచిని అయిన నా కుమార్తె దర్శించగలదా. 3వ పాసురం. సప్తలోకాల్ని ప్రళయకాలంలో మృంగి తన కుక్షిలో భద్రపరుచుకొని ఓ బాలకుడయి వటపత్రంపై యోగనిద్రలో పడుకొని ఉన్న చల్లని మనసు కలవాడు, నల్లని మాణిక్య పర్వం వంటివాడు ఆ స్వామి. మదపటేనుగులు గుంపులుగా తిరిగే తిరుమాలీరం చోలై కొండలో విరాజిల్లుతున్న ఆ దేవాదిదేవుడిని సర్వాభరణ భూషితురాలైన నా పుత్రిక సమీపించడానికి వీలవుతుందా. 4వ పాసురం. పూర్వకాలములో నరసింహమూర్తిగా హిరణ్యకశిపుని బలమైన రొమ్మును సులభంగా చీల్చేసిన సుహృదయుడు. తామర రేకుల వంటి విశాల నేత్రాలున్నవాడు. అందరికన్నా ఉన్నతోన్నతుడు. నీకు నాథుడు, పరంజ్యోతి అని స్తుతించబడేవాడు. చంద్రుడు మేఘాల చాటున చేరి దోబూచిలాడే తిరుమాలీరం చోలైలో నెలకొన్నయున్నవాడు అయిన అళగరును విశాలమైన నుదుటి సౌందర్యం గల నా కూతురు ఎప్పుడైనా చేరగలదా. 5వ పాసురం. మహాబలి యాగంలో తాను వామనమూర్తిగా వెళ్లి దానం తీసుకొని ఇహపర లోకాలన్నింటినీ కొలిచిన త్రివిక్రముడివి. తేనెలు చిందే పువ్వుల వనాలతో కూడిన ఊరిలో సాక్షాత్కరిస్తున్న దేవాదిదేవుడిని నా పుత్రిక ఇప్పుడే మొక్కి ఆరాధించడానికి వీలవుతుందా. 6వ పాసురం. మైత్రీభావం లేని వారికి, తనను తలచని వారికి పరమాత్మ లభ్యం కాడు. పూల తోటలు మెండుగా ఉన్న మధురాపురిలో అవతరించినవాడు. సకల లోకస్తుల చేత ఆరాధించబడేవాడు. తిరుమాలీరం చోలైలో నెలకొని ఉన్నవాడైన కేశవనంబిని మేనలోచిని అయిన నా కుమార్తె చూడగలదా. 7వ పాసురం. బకాసురుని నోటిని చీల్చి కువలయ పీడం ఏనుగు దంతం ఊడబెరికిన వాడిని, శకటాసురుడిని కాలితో తన్ని చంపిన వాడిని, నల్లని మాణిక్య పర్వతంలా నిర్మలమైన జలపాతాలతో శోభించే తిరుమాలీరం చోలైలో విలసిల్లుతున్న వాడిని, దయాగుణ సంపన్నుడైన పురుషోత్తముడిని, సుందరముఖి అయిన నా అనుంగపుత్రి నమస్కరించి పూజించే అర్హత కలిగి ఉన్నదా. 8వ పాసురం. పార్థుడిని ఆనాడు అనుగ్రహించి మహాభారత రణరంగములో అతడికి
రథసారథిగా ఉండి అతడిని కాపాడిన అమరులకు నీలమణి లాంటి పర్వత సదృశుడైన పూలతోటలతో కూడిన తిరుమాలీరం చోలైలో ఉన్నట్టి దివ్యమంగళ విగ్రహుడిని నా కేశ సౌందర్యం గల కూతురు కైమోర్చి మ్రొక్కగలదా? 9వ పాసురం. కుడి చేతి చక్రం కలవాడు, కొండల్లాంటి భుజాలు కలవాడు, అందమైన యజ్ఞోపవితధారిణ పూలతోటల మధ్య నెలకొన్న వెంకటాద్రి వేదవేద్యుడు, నూపురగంగ నది ఉన్న తిరుమాలీరం చోలైలో వెలసిన వాడయి అందరికీ మేలు చేసే శ్రీమన్నారాయణుడిని నా కూతురు సమీపించడానికైనా అర్హత ఉన్నదంటారా? 10వ పాసురం. వెదికి కనుగొనడానికి వీలు కాని గరుడవాహన రూఢుడైన తిరుమాలీరం చోలై ప్రభువును ఆభరణాలంకృతురాలైన తన పుత్రి దర్శించగలదా అని తల్లి పలికిన మాటల్ని ప్రహరీలు చుట్టిన మంగై అధిపతి కలికండ్రి తన మాటలుగా చెప్పిన ఈ 10 పాసురాల్ని అభ్యసించేవారికి ఏ పాపాలు అంటవు? తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 9వ పొత్తు 9వ భాగం సంపూర్ణం. 389వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 9వ పొత్తు 10వ భాగం. ఏంగెల్ తిరుక్కోటియూర్ గురించి. 1వ పాసురం. మా స్వామి మా పురుషోత్తముడు అమరులకు అధిపతి. స్తుతించే భక్తుల హృదయాల్లో తానే ఉండి వారిని అనుగ్రహించే దయాకురుడు. చల్లని దారులుగా మేఘాలు వర్షించేది, ఎర్రతామరులు వికసించేది అయిన తిరుక్కోటియూరులో సేవ సాయిస్తున్నాడు. 2వ పాసురం. మన దైవం మనకు దుఃఖం కలిగించే వ్యాధుల్ని పోగొట్టడానికయ్యి భూదేవితో కూడి పెరియ పిరాటి శ్రీదేవికి ఇంపైన వాడిగా ఉంటూ మనల్ని అనుగ్రహిస్తాడు. తుమ్మెదులు నాట్యమాడే మల్లెపూలను తాకే గాలి దివ్యమైన సుగంధాన్ని వీస్తుంది తిరుక్కోటియూరులో. అక్కడే సౌమ్యనారాయణుడుగా లక్ష్మీపతి వెలిసి ఉన్నాడు. 3వ పాసురం. పరాత్పరుడు కృతయుగములో శ్వేతవర్ణుడయి ఉండేవాడు, కలియుగములో నల్లనివాడు అయ్యాడు. అతడే అమరులకు అధిపతి, సుందర స్వరూపుడు. సప్తలోకాలను మృంగి పిదప బయట తెచ్చిన మహిమాన్వితుడు. నదిలో నుండి ప్రవహించే నీరు చామరపు ప్రోగును గంధపు చెట్లను త్రోసుకొని వచ్చి మెరక ప్రాంతాల్లో చేరుస్తాయి. అలాంటి తిరుక్కోటియూరులో ఉన్నవాడే సౌమ్యనారాయణ పెరుమాళ్ళు. 4వ పాసురం. వృషభాన్నెక్కి తేజోవంతమైన శూలం పట్టిన పరమశివుడికి తన శరీరములో సగభాగం ఇచ్చినవాడు. శ్రీ మహాలక్ష్మికి ఇంపైనవాడు. పరిమళభరితమైన సంపెంగ పువ్వుల్లోని మల్లె పువ్వుల్లోని తేనెలను జురుకొని తుమ్మెదులు జీవించేటటువంటి తిరుక్కొట్టియూరులో వెలిసినవాడు ఈ సౌమ్య నారాయణ స్వామి. 5వ పాసురం. పడవలు సంచరించే మహాసముద్రపు రంగులోనూ మరియు నీలమణి వర్ణంలోనూ ఉన్నవాడు. దేవతలకు అధిపతి. పూలమాలలు చుట్టిన కిరీటం ధరించినవాడయి ఉన్నతుడయి భూమిని కొలిచినవాడు. తిరుక్కోటియూరులో కొలువై ఉన్నాడు. మబ్బులు నంటే అంతటి ఎత్తైన మణులు పొదిగిన మేడల్లో ఆకాశాన్నంటుతున్నట్లున్న తెల్ల జెండాలు ఎగురుతుంటాయి.
ఆ జెండాలు చంద్రుడిని సృశిస్తున్నట్లుంటాయి. 6వ పాసురం. లంకాధిపతి రావణుడు ఆశ్చర్యపడేటట్లుగా తన బాణాల్ని ప్రయోగించి అతని గర్వాన్ని అణిచి చంపిన శ్రీరామచంద్రుడు నన్ను తన దాసుడుగా చేసుకున్నాడు. ఈ పరమాత్మ నెలకొని ఉన్న తిరుక్కొట్టియూరిలో జంబూద్వీపములో ఉన్న సమస్త రాజులు వచ్చి దండాలు పెడుతుండగా దేవతలు కూడా వచ్చి ఆయన్నే ఆశ్రయించారు. 7వ పాసురం. గోపాలకృష్ణుడు దూడగా వచ్చిన అసురుడిని వెలగ చెట్టుగా వచ్చిన రాక్షసుడిపైకి విసిరి ఇద్దరూ చనిపోయేటట్లు చేశాడు. గోకులవాసుల దుఃఖం తీర్చడానికి గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి వారిని కాపాడి తాను తృప్తి చెందాడు. చల్లని గాలి కొండల్లోని మల్లెపూలను తాకుతూ ఆహ్లాదకరమైన సువాసనల్ని మోసుకొస్తుండే తిరుక్కొట్టియూరులో భూదేవి నాయకుడు వేంచేసి ఉన్నాడు. 8వ పాసురం. పుష్పించిన కుందవృక్షాన్ని ఓడబెరికిన వాడు కువలయపీడం అనే ఏనుగుపైకి కోపంతో దూకి దాని దంతాన్ని పీకివేసినవాడు, కేసి అనే గుర్రాన్ని చంపినవాడు, దాసుడునైన నా సేవకు మెచ్చుకొని నాలోకి ప్రవేశించాడు. అతడే అమరులు ఆరాధించే ఆది మధ్యాంతరహితుడు. చల్లని పనస చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లు, స్వచ్ఛమైన చల్లని జలాశయాలతో నిండిన తిరుక్కొట్టియూరులో ఆయనే సౌమ్యనారాయణుడుగా కొలువై ఉన్నాడు. 9వ పాసురం. బ్రహ్మ మొదలైన వారికి నాయకుడైన దేవాదిదేవుడు తిరుక్కొట్టియూరులో వెలిసి ఉన్నాడు. చతుర్ముఖుడిని కన్న తేజోమయుడుపై ఈ ఊరిలోని యజ్ఞోపవితధారులైన ధరణీసురులు మధురమైన తమిళ పాటలు గానం చేస్తారు. కొండలపై నిల్చొని నాట్యం చేస్తారు. చతుర్వేద పఠనం, పంచయజ్ఞాలు, షడంగాలు వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించడములో నిష్ఠాతులైన వీరు సౌమ్యనారాయణ పెరుమాళ్లను మనసారా ఆరాధిస్తారు. 10వ పాసురం. ఉద్యానవనాలు, పంటచేలు, చేపలు దుముకుతుండే చల్లని నీళ్లున్న పొలాలు గల తిరుక్కొట్టియూరులో సాక్షాత్కరించే నీలమేఘ శ్యాముడైన సౌమ్యనారాయణ పెరుమాళ్లను కీర్తిస్తూ గుర్రపు స్వారీ చెయ్యడములో ప్రవీణుడైన తిరుమంగై రాజ్యాధినేత కలకండ్రి సాయించిన ఈ 10 పాసురాల్ని పాడేవారికి పరమపదమే నివాసస్థానం కాగలదు. ఈ 10 పాసురాల్ని పాడేవారికి పరమపదమే నివాసస్థానం కాగలదు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 9వ పొత్తు 10వ భాగం సంపూర్ణం.